హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా శ్వేతా శారీ మందిర్లో పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూస్తాం కదా. ఈ రోజు నేను మీకు టోటల్గా ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మన ఫస్ట్ సారీ వచ్చేసి చందేరి సిల్క్ మెటీరియల్ అండి. ఇది టోటల్ మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇది. దీంట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పళ్ళు అలాగే శారీ మెయిన్ కలర్ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఇక పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్లో ఒక బాక్స్ టైప్లో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ మనకి బోర్డర్స్ కూడా కంటిన్యూ చేశారు. పళ్ళులో అలాగే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ డిజైన్ చేశారనమాట. అంటే మధ్యలో పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా పైన మనకి ఒక 2 లైన్స్ గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే కింద మనకి 3 లైన్స్ గోల్డ్ కలర్ బోర్డర్ ని యాడ్ చేశారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారండి. కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే పైన పార్ట్ లో అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ షేప్ లో ఉన్నటువంటి ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు దగ్గరగా. ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అంటే 2 కలర్స్ కాంబినేషన్ ఆపోజిట్ లో తీసుకున్నారనమాట. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ అండ్ పింక్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో. అలాగే కింద కూడా మనకి సేమ్ బోర్డర్ లో కూడా సేమ్ డిజైన్ ఇచ్చారనమాట, చిన్న చిన్న బూటీస్. మనకి పైన బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా కింద కూడా కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి గ్రీన్ కలర్ లేయర్ పైన 3 ఫ్లవర్స్ తో ఒక బంచ్ డిజైన్ చేశారు. ఆ బంచ్ కి కూడా క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కలర్ఫుల్ గా డిజైన్ చేశారనమాట ఫుల్ శారీ. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్, కాకపోతే మనకి డిజైన్ అనేది మిస్ చేసి గోల్డ్ కలర్ లైన్స్ అనేది కామన్గా మొత్తం బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. డిజైన్ మాత్రమే మిస్ చేశారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్లో లైన్స్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదండి, ఒక లేయర్ లాగా మనకి పళ్ళులో అలాగే కింద బోర్డర్లో తీసుకున్నారు కదా. సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1989 రూపీస్కి. అంతేకాదండి, మనకి ఆషాఢ మాసం సందర్భంగా అన్ని శారీస్ పైన అంటే పట్టు, ఫ్యాన్సీ అన్ని శారీస్ పైన కూడా ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సీకో సిల్క్ మెటీరియల్ అండి. ఇది కొంచెం మనకి స్టిఫ్ మెటీరియల్ వస్తుంది. దట్టు మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి జరీతో వర్క్ చేశారు. ఫుల్ జరీ వస్తుంది శారీ మొత్తం కూడా. దట్టు మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ కలర్ అవడం వలన దీని మీద ఉన్నటువంటి గోల్డ్ కలర్ డిజైనింగ్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. పళ్ళు బ్యాక్గ్రౌండ్, శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్, రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేసి కొంచెం హెవీగా అంటే మనకి ఎక్కువ జరీ కనిపించేటట్లుగా వచ్చింది. ఇంకో ట్రయాంగిల్ చూసినట్లయితే మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో నావీ బ్లూ కలర్ అండ్ లైన్స్ కలర్ అంటే జరీ లైన్స్, ఆ లైన్స్తో ఇచ్చారు. దీని మీద మనకి జరీతో బుట్టి ఉంటుంది. జరీ బ్యాక్గ్రౌండ్లో మనకి అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఇచ్చారో మనకి బ్లూ కలర్, ఆ కలర్ కనిపించే విధంగా ఒక బ్లాక్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా బిగ్ సైజ్లో బోర్డర్ అనేది ఇచ్చారనమాట. మనకి కొంచెం డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్తో. శారీ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే అంటే షోల్డర్ పార్ట్లో మనకి బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్ అంటే 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్లోనే సర్కిల్స్ టైప్లో ఇచ్చారు. ఇంకొక డిజైన్ చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఈ మ్యాంగో డిజైన్ ఆపోజిట్ వర్షన్లో మనకి ఒక లైన్ లాగా క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్లో మాత్రమే ఇంత దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట. కుచిళ్ళ పార్ట్లో మాత్రమే వచ్చే విధంగా మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే శారీ అలాగే పళ్ళు అంతా కూడా ఒకటే కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ ఇస్తారు. ఇక సేమ్ కలర్ అయిపోతుంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు కదా, ఈ కలర్ కానీ లేదు అంటే శారీ అంతా కూడా మనకి డిజైనింగ్లో గోల్డ్ కలర్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇది మనకి టోటల్గా బ్లౌజ్ పార్ట్. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1489 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ కోటా మెటీరియల్ అండి.
టోటల్గా మనకి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, అంటే మనం గోల్డ్ స్పాట్ కలర్ చెప్పొచ్చు. ఆరెంజ్ కన్నా కూడా ఇంకా డార్క్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది మనకి. అదే కలర్ కాంబినేషన్లో ఈ శారీ మొత్తం డిజైన్ చేశారు. దీనిపైన మనం పళ్ళు చూసినట్లయితే కనుక ఒక బోర్డర్ స్టైల్లో 1/2 మీటర్ పళ్ళు మాత్రమే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో లైన్స్ వైజ్గా కనిపించే విధంగా వచ్చింది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి 2 బ్లాక్స్ లాగా ఇచ్చారనమాట. అంటే వేరే డిజైన్ అనేది ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగా, ఇక్కడ వచ్చేసరికి మనకి ఓన్లీ స్ట్రైట్ లైన్స్ కనిపిస్తుంది. పైన షోల్డర్ పార్ట్లో అంటే జరీ లైన్స్, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ ఉంటుందండి, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. ఇంకొక హాఫ్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్లో ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి స్ట్రైట్ అండ్ క్రాస్ లైన్స్ కూడా తీసుకున్నారు. అంటే మనకి బాక్సెస్ టైప్లో చెక్స్ టైప్లో వస్తుంది ఈ కింద ప్యాటర్న్ అంతా కూడా. కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ బోర్డరే సేమ్, కాకపోతే బిగ్ సైజ్లో ఉంటుంది. ఈ శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్గానే కనిపిస్తుంది. ఇది ఏంటంటే మనకి ఏదైనా ప్యాచ్ వర్క్స్ కానీ లేదు అంటే మనం ఏదైనా ప్రింట్ చేయించుకునే దానికి వీలుగా మనకి డిజైన్ చేశారనమాట. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజే అండి. శారీలో మనకి ఏ ప్యాటర్న్ అయితే తీసుకున్నారో కింద మనకి చెక్స్ లాగా అంటే హాఫ్ పార్ట్ అంతా, ఇంకొక హాఫ్ పార్ట్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్తో సేమ్ అదే టైప్లోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1089 రూపీస్కి. ప్లస్ మనకి ఆషాఢ మాసంలో వచ్చినట్లయితే కనుక 20% డిస్కౌంట్ కూడా ఉందండి. ఆల్ వెరైటీస్ పైన మనకి 20% డిస్కౌంట్ ఉంది. టోటల్గా శ్వేతా శారీ మందిర్ 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి మనకి కవాడిగూడలో ఉంది, ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి విద్యానగర్లో ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ సిల్క్ మెటీరియల్. ఇది మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో పింక్, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో మనకి బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. టోటల్గా ఇది మనకి ఫ్యాన్సీ శారీ అండి. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, జూట్ మిక్స్ ఉంది కాబట్టి. బోర్డర్స్ చూసినట్లయితే కలర్ఫుల్గా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ డిజైనింగ్ ఇచ్చారు. అది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ కాకుండా ఓన్లీ లైన్స్ వైజ్గా చూపించారు. ఇక్కడ పైన వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ జూట్ మిక్స్తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ పింక్ కలర్, తర్వాత అగైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్, పింక్, ఆరెంజ్, ఎల్లో ఇట్లా మనకి సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఈ శారీకి కలర్ఫుల్గా ఉండే విధంగా 3 సైడ్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. టోటల్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇప్పుడు మనం బోర్డర్లో ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్తో మనకి చిన్న చిన్న బుటీస్ని అనమాట ఒక చిన్న బడ్ లాగా తీసుకుని ఒక 2 లీవ్స్ ఇచ్చి చాలా క్యూట్గా ఉన్నటువంటి బుటీస్ని ఇచ్చారు. చాలా దగ్గరగా అండి, ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్లో బుటీస్ కంటిన్యూ చేశారనమాట. అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ బ్లౌజ్, కాకపోతే మనకి సేమ్ కలర్ అనేది తెలియకుండా బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం కూడా ఇంతకుముందు మనం బోర్డర్లో ఎలా అయితే చూసామో, ఏ మెటీరియల్ అయితే చూసామో అదే మెటీరియల్ని సేమ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్కి కూడా 3/4 కానీ లేదు అంటే కనుక సెమీ స్లీవ్స్ పెట్టుకునే విధంగా శారీలో ఉన్నటువంటి చిన్న చిన్న బుటీస్, అలాగే మనకి శారీలో ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు 2 సైడ్స్. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఎల్లో, ఆరెంజ్, బ్లూ, పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా మనం ప్లెయిన్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3989 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి మెటీరియల్ ఏనండి, కానీ ఇది బొటిక్ స్టైల్ డిజైనర్ శారీ. మనకి మొత్తం కూడా డిజైనర్ వేర్ టైప్లో క్రియేట్ చేశారు ఈ శారీని. మనకి కలర్స్ కూడా చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది ఈ శారీలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేశారు దీంట్లో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ చందేరి మెటీరియల్ బోర్డర్ పైన చిన్న చిన్న డాట్స్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్తో డాట్స్ ఉన్నటువంటి డిజైనర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఈ బోర్డర్ మాత్రం మనకి 3 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన పార్ట్ చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో టోటల్గా చెక్స్ పార్ట్ ఇచ్చారనమాట. హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి చందేరి మెటీరియల్ చెక్స్ పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లాగా కింద చెక్స్ డిజైన్ ఇస్తూనే దానిపైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన జిగ్జాగ్ లైన్స్తోని సేమ్ కలర్ కాంబినేషన్తో ఇప్పుడు మనకి బోర్డర్లో గ్రీన్ కలర్ పైన గ్రీన్ కలర్తో డాట్స్ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఆరెంజ్ పైన మనకి జిగ్జాగ్ లైన్తో ఫుల్ శారీ అంతా కూడా కవర్ చేశారు ఇట్లా.
కానీ చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్. మిడిల్ పార్ట్లో మనకి ఆరెంజ్ కలర్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇది చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, ప్లెయిన్ ఇచ్చారు. అలాగే ఆరెంజ్ కలర్కి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏంటి అంటే గ్రీన్ కలర్. సో ఇక్కడ మనకి శారీలో ఉన్నటువంటి గ్రీన్ కలర్ బోర్డర్నే కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3289 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జామ్దాని సిల్క్ మెటీరియల్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట, కొత్తగా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి దగ్గరగా కోటాలానే ఉంటుంది, కానీ దీంట్లో ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా మిక్స్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. లైట్ పీచ్ కలర్ కాంబినేషన్కి బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి 3 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ పైన అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో డోరియా ఉంటుందండి మెయిన్ శారీలో. దానిపైన బోర్డర్లో మనకి చిన్న గోట్ వర్క్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో లోపల ఫిల్లింగ్ అని లేకుండా ఓన్లీ అవుట్లైన్ మాత్రమే తెలిసే విధంగా ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. ఈ శారీలో మెయిన్ ఏంటంటే ఈ బోర్డర్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కూడా మనకి స్టైలిష్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి మెయిన్ అనమాట. ఇది వచ్చేసరికి సపరేట్ ప్యాచ్ వర్క్ ఇచ్చారు. కోటా మెటీరియల్లోనే కొంచెం ఆల్రెడీ వీవింగ్, జరీతో వీవింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఆ మెటీరియల్ని మనకి స్కర్ట్ బోర్డర్ లాగా యాడ్ చేశారనమాట. ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఎక్కడైతే మనకి మిక్స్ అవుతాయో అక్కడ మనకి ఇంతకుముందు ఏదైతే ఇక్కడ మనం చిన్న ఫ్లవర్స్ చూసామో ఇదే ఫ్లవర్ షేప్ని కొంచెం బిగ్ సైజ్లో తీసుకుని దానికి ఒక క్రీపర్ అనేది యాడ్ చేశారు. అంటే ఇదంతా కూడా మనకి వీవింగ్లో ఉంటుంది, దానికి అవుట్లైన్ లాగా క్రియేట్ చేశారనమాట. సేమ్ అంటే మ్యాచింగ్ ఫ్లవర్స్ని మనకి పైన షోల్డర్ పార్ట్లో ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బోర్డర్ అనేది గోట్ వర్క్లో, అలాగే మనకి అవుట్లైన్ లుక్ అంతా కూడా అంటే బోర్డర్లో మనకి సేమ్ గ్రీన్ కలర్ యూస్ చేశారు కదా, అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే 1 సైడ్ సేమ్ బోర్డర్ ఇచ్చారు శారీలో ఉన్నటువంటి బోర్డర్. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1989 రూపీస్కి. ఈ ఆషాఢ మాసంలో వచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్క శారీ పైన కూడా మనకి ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఉంది. ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. శ్వేత శారీ మందులో ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటా మెటీరియల్లోనే ఫ్యాన్సీ లుక్ శారీ అండి. దీంట్లో మనకి 2 కలర్స్ వేరియేషన్, రెగ్యులర్ కలర్స్ కాంబినేషన్ కాకుండా రేర్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. ఇక్కడ ఏదైతే మనం గోల్డ్ కలర్తో సింగిల్ లైన్ బోర్డర్ చూస్తున్నామో ఇదే లైన్ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏంటంటే పైనంతా కూడా కోటా మెటీరియల్ పైననే 2 కలర్స్ కాంబినేషన్ ప్రింటెడ్ స్టైల్లో వర్క్ చేశారు. అంటే మనకి వీట్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న లీఫ్ వర్క్ ఇచ్చారు అనమాట. కొంచెం టర్న్ అవుతున్నట్టు లీఫ్ వర్క్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే కింద మనకి దామన్ పార్ట్ చూసినట్లయితే అంటే బోర్డర్ పార్ట్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లుక్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్లో ఏంటంటే మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇక్కడ మనకి ఏదైతే చాక్లెట్ కలర్ యూస్ చేశారో అంటే శారీ ప్రింటెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే కలర్ కాంబినేషన్తో బుటీస్ని మనకి కొంచెం హిల్స్ టైప్లో ఉండే విధంగా శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి. బ్లూ కలర్ కాంబినేషన్తో స్కర్ట్ బోర్డర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. స్కర్ట్ బోర్డర్ అనేది మనకి బ్లూ కలర్ తీసుకున్నారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్, దట్టు మనకి పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. శారీలో ఇచ్చినట్లే మనకి చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. కింద మనకి చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ అండి. దీంట్లో ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా ఆల్రెడీ శారీ వీవింగ్లోనే డిజైనింగ్ అనేది వచ్చింది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, దట్టు మనకి లైట్ వెయిట్. పళ్ళు పాటు 1/2 మీటర్ మాత్రమే క్రియేట్ చేశారు. అయినా కూడా జరీతో వచ్చేసరికి బాగా ఎలివేట్ అవుతుంది పళ్ళు అనేది. ఇక్కడంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ని మనకి ఒక 4 లైన్స్ ఇచ్చారనమాట. ఆ తర్వాత కడ్డీ బోర్డర్ చూసినట్లయితే రెగ్యులర్గా ఉండే కడ్డీ బోర్డర్ లాగా కాకుండా కొంచెం క్రష్డ్ టైప్లో ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ యూస్ చేశారు. శారీ మొత్తం ఓపెన్ చేద్దాము. పైన చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారండి, గోల్డ్ కలర్తోని చిన్న కడ్డీ బోర్డర్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. దాంట్లో మనకి చిన్న బుటీస్ని మాత్రమే గోల్డ్ కలర్తో ఎలివేట్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ రన్నింగ్ డిజైన్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. ప్లస్ మనకి దాంట్లో చిన్న బుటీస్ కూడా ఎలివేట్ చేశారు. కింద బోర్డర్ మాత్రం మనకి వేరియేషన్ చూపించారు. పైన మనకి స్మాల్ సైజ్లో కడ్డీ బోర్డర్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఒక మ్యాంగో షేప్ని తీసుకుని దాని చుట్టూ పెటల్స్ లాగా ఇచ్చి దాన్ని ఒక లోటస్ ఫ్లవర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇది ఒక డిజైనర్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ కాంబినేషన్ అండి, ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లస్ మనకి కింద ఏదైతే బోర్డర్ చూసామో మ్యాంగో డిజైనర్ బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి
2189 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చందేరి నెట్టెడ్ మెటీరియల్ అండి. మంచి బ్రైట్ కలర్ శారీ. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా ఒకటి రన్నింగ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దానికి అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ పైన పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ బేస్ పైన బ్రిక్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. అది కూడా మనకి సర్కిల్స్ టైప్లో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తీసుకునేసరికి పైనంతా కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. కింద బోర్డర్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఎల్లో కలర్ బేస్ తీసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ మెటీరియల్ కింద వచ్చేసరికి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్లో కూడా మనకి ఒక మ్యాంగో షేప్ తీసుకున్నారు. ఈ మ్యాంగో షేప్ మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి బోర్డర్లో ఒక చిన్న గోట్ వర్క్ అనేది క్రీమ్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకి మిక్స్ చేశారు. క్రీమ్ కలర్తో మనకి ఆ మ్యాంగో డిజైన్ అంతా ఇచ్చారు. అలాగే కింద లీఫ్ చూసినట్లయితే ఆ లీఫ్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం కట్టుకున్నప్పుడు కూడా. టోటల్ సారీ ఇలా వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే బోర్డర్లో మనకి ప్లెయిన్ రా సిల్క్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే బోర్డర్లో ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఇచ్చారు కదా, సేమ్ అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1789 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జామ్దాని సిల్క్ మెటీరియల్ అండి. ఇది లైట్ బ్లూ షేడ్స్ అంటే సీ బ్లూ కలర్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇదంతా కూడా మనకి ఎల్ షేప్లో డిజైనింగ్ వస్తుంది. అదంతా కూడా మనకి అప్లిక్ వర్క్ అనేది యూస్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ పార్ట్ చూద్దాం. సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక రిబ్బన్ వర్క్ టైప్లో ఉన్నటువంటి ఒక బోర్డర్ని యాడ్ చేశారు. అంటే సాటిన్ సిల్వర్ బోర్డర్ అనమాట. ఇంకొకటి పిస్తా గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో ఒక వేవ్ లాగా తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ అనమాట. దీనిపైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ స్టోన్స్ యూస్ చేశారు. ఈ ఈ పీచ్ కలర్ వర్క్ అనేది మనకి ఓన్లీ ఎల్ షేప్లో మాత్రమే వస్తుంది. పైన బోర్డర్లో మనకి మిస్ చేశారు. అంతేకాకుండా మనకి ఇక్కడ డౌన్ ఎక్కడైతే ఉందో మనకి అప్ అండ్ డౌన్స్ వచ్చింది కదా ఈ హిల్ టైప్లో, ఇక్కడ డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనకి ఒక బంచ్ని కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి అప్లిక్ వర్క్ అనేది యూస్ చేశారు. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి క్రీపర్ పార్ట్, అలాగే కొంచెం మజంటా పింక్ కలర్లోనే లైట్ కలర్ షేడ్లో మనకి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్లో క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు ఈ ఎల్ షేప్లో బోర్డర్ అనేది ఏదైతే చూసామో ఇది ఓన్లీ 2.5 మీటర్స్ అంటే మనకి షోల్డర్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కనిపించే విధంగా ఇచ్చారు. పైన మాత్రం చిన్న చిన్న బుటీస్ 2 కలర్స్ కాంబినేషన్, పిస్తా గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ 2 కలర్స్తో ఇచ్చి దానిపైన స్టైలిష్గా ఉండే విధంగా మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో అప్లిక్ వర్క్ బుటీస్ ఏవైతే చూసామో ఆ బుటీస్ని కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. కింద మనకి హిల్ టైప్లో వేవ్ లాగా ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నారో ఆ కలర్ అంటే టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ అనేది మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. రా సిల్క్ మెటీరియల్లోనే పట్టు లుక్ ఉన్నటువంటి అంటే కొంచెం షైనింగ్ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ యూస్ చేశారు. ప్లస్ శారీ మొత్తం కూడా అంటే 3 సైడ్స్ ఏదైతే కామన్గా బోర్డర్ ఉంటుందో సిల్వర్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్, అదే కలర్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఓన్లీ 1689 రూపీస్కి. ఓన్లీ మనం చూపించే శారీస్ మీద మాత్రమే కాదు, ఈ ఆషాఢ మాసంలో వచ్చినట్లయితే ఈ షోరూంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శారీ మీద కూడా మనకి డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి శారీ. ఫస్ట్ మనం బోర్డర్స్ పార్ట్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా మధ్యలో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి గోట్ వర్క్ ఇచ్చారు. ఇది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ప్యూర్ షిఫాన్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. దానిపైన అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ని మనకి జరీతో ఎలివేట్ చేశారు అనమాట. ఆ జరీ ఫ్లవర్ పైన కూడా మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది. 2.5 మీటర్స్ మాత్రం టోటల్ ఫుల్ ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ పార్ట్ ఇచ్చారు ఇట్లా. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అండి, ఓన్లీ ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారనమాట. దీనికి సేమ్ కలర్ బోర్డర్, శారీలో ఉన్నటువంటి బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్రిక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ శారీ అండి. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్తో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి బేస్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి 2 లైన్స్ వైజ్గా వచ్చే విధంగా మొత్తం కాటన్ థ్రెడ్ వర్క్, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అనేది ఇచ్చారు. ప్లస్ దానిపైన కూడా మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారు. ఈ శారీకి మొత్తం అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి లంగావని స్టైల్ శారీ అండి. ఇక్కడంతా కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదా, బ్రిక్ రెడ్ కలర్. దాని తర్వాత వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్, సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్తోనే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి కలర్ అనేది మాత్రం చేంజ్ చేశారు. అక్కడ వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్ ఉంటుంది, ఇక్కడ టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. మరి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంది, ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు కదా. మరి ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకున్నారండి. టోటల్గా బ్లాక్ కలర్ ఇచ్చారు, ఓన్లీ బోర్డర్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1989 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి జామ్దానిలోనే డిజైనర్ శారీ అండి. పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ మనం పైన పార్ట్ చూద్దాం. ఇక్కడ మనకి జామ్దానిలోనే చిందేరి మెటీరియల్ యూస్ చేశారు. అది మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేటట్లుగా ఉంటుంది. పైన చూసినట్లయితే మనకి సాటిన్ రిబ్బన్ మెటీరియల్లోనే గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి బ్లూ కలర్తో లీఫ్ వర్క్ డిజైనర్ బోర్డర్ ఉంటుంది. మధ్యలో మనకి ప్లెయిన్ బోర్డర్ యాడ్ చేశారు. ఆ కింద వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్స్తోనే, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్తో ఫిల్ చేసి ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ ఏదైతే డాట్స్ కనిపిస్తున్నాయో ఈ డాట్స్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ యూస్ చేశారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం షోల్డర్ పార్ట్ ఒక కలర్ ఉంటుందండి, కింద దామన్ పార్ట్ ఇంకొక కలర్ ఇచ్చారు. అంటే మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించారు. పైన పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్లోనే మంచి బ్రైట్ కలర్ తీసుకున్నారు. దీనిపైన మనకి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే బ్లూ కలర్ మనకి కింద స్కర్ట్ బోర్డర్లో కొంచెం పర్పుల్ మిక్స్ ఉంది కదా, ఆ కలర్ మ్యాచింగ్ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ గోట్ వర్క్లో కూడా మనకి బ్లూ కలర్ అనేది యాడ్ చేశారు. కింద బోర్డర్ చూద్దాం. ఈ బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు, పర్పుల్ కలర్ కాంబినేషన్. దానిపైన ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఫ్లవర్లో మనకి లోపల డాట్ వచ్చేసరికి గోల్డ్ కలర్లో వచ్చే విధంగా వచ్చింది. ఈ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి, ఫ్లవర్ కలర్ కాంబినేషన్లోనే. అలాగే మిడిల్ పార్ట్లో మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ కలర్ఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 1889 రూపీస్కి. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్వేత శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. శ్వేత శారీ మందిర్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి విద్యానగర్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఆషాఢ మాసం సందర్భంగా ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సీకో శారీ అండి. మొత్తం 3 కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది. 3D స్టైల్ వచ్చింది శారీ మొత్తం కూడా. దీంట్లో మనకి మొత్తం కూడా ఎల్లో కలర్ తీసుకున్నారు, మస్టర్డ్ అంటే చంద్రకాంత కలర్ వచ్చింది. కింద చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్, 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు మనకి చిన్న పళ్ళునే ఇచ్చినా కూడా టోటల్గా మనకి డిజైనర్ పళ్ళు అనేది యాడ్ చేశారు. పైన మనకి ఒక బంచ్ ఇచ్చారు. ఇక్కడ మనకి పికాక్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అంటే 3 ఫ్లవర్స్ డిజైన్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత పైన పార్ట్ చూసినట్లయితే బోర్డర్ కడ్డీ బోర్డర్ అండి. 2 సైడ్స్ కూడా కామన్గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్. కాకపోతే ఇక్కడ మనకి చంద్రకాంత కలర్ పైన వచ్చేసరికి మనకి కొంచెం అదే పింక్ కలర్ కాంబినేషన్తోనే జరీ బోర్డర్ కనిపిస్తుంది. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా బ్లూ కలర్ లేయర్ తీసుకుని ఫ్లవర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో ఫ్లవర్ డిజైన్ కనిపించే విధంగా ఒక క్రీపర్ పార్ట్ని ఫ్లవర్ డిజైన్ని ఇచ్చారు. తర్వాత అగైన్ లైన్స్ తీసుకున్నారు, అంటే గోల్డ్ కలర్ అండ్ చంద్రకాంత కలర్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బేస్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్కి సిల్వర్ కలర్ అవుట్లైన్, ఇక్కడ గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ పైన మనకి చంద్రకాంత కలర్ ఇచ్చారు కదా, కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి కొంచెం జరీ వచ్చేసరికి గ్రీనిష్ కలర్ అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ టైప్లో కనిపిస్తుంది. పైన మనకి 3 కలర్స్ వేరియేషన్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చిందండి. ఇంకా మనం వేరే ఏ డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు, కలర్ఫుల్గా ఉంది. మరి ఈ కలర్ఫుల్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం.
బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చింది, అంటే దాంట్లో ఉన్న డిజైన్ అనేది మాత్రమే మనకి మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఆషాఢ మాసంలో వచ్చినట్లయితే కనుక ఈ శారీ పైన మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చూసారు కదండి, శ్వేత శారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్, కవాడిగూడ, పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.